అపవాది మీరు అనుకున్నటువంటి పనులు జరగక, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో అపవాది సఫలీకృతులు చేయక విఫలీకృతులైపోయి మనుష్యులను నమ్ముకొని ఉద్యోగాలను నమ్ముకొని స్నేహితులను నమ్ముకొని నువ్వు చేస్తున్నటువంటి వ్యవసాయాన్ని నమ్ముకొని ఈ రోజున ఒకవేళ నీ ముఖములో సిగ్గు 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 అనే స్థితిలో ఈ రాత్రి స్థలానికి వచ్చినావట. కానీ ఈ రాత్రి మీ ముఖములో సిగ్గును తొలగించి నీ ముఖాన్ని తలెత్తి నీ తల పైకెత్తి నువ్వు అనుకున్న పనులలో విజయం ఇచ్చి ఆనందాన్ని కలగ చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదా. హల్లెలూయా, హల్లెలూయా. మీ పితరులు దేవుని యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి, సిగ్గు నొందలేదు, అవమానము నొందలేదు. మరి మనం నమ్ముకున్న బిడ్డలమే బైబిల్ తీసుకొని వచ్చాం. ఎందుకు మన మొక్కల్లో సిగ్గు కలగ చేశాడు సాతాను? ఎందుకు ఆయన నమ్మిన మన గుండెల్లో ఆనందం లేదు? ఆయన నమ్ముకుంటున్నాము కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క నమ్మకములో అపనమ్మకం, విశ్వాసములో అవిశ్వాసం. బాగా వినాలి. ఓ రోజున ఒక గారడీవాడు నది యువతల నుంచి అవతలకి ఒక పెద్ద తీగ వేశాడు. తీగ బాగా తీగ వేశాడు. ఎనప తీగ అనుకోండి. 10,000 మంది కూర్చొని ఉన్నారు. ఆ వ్యక్తి తీగ మీద అవతలకు నది అవతల నుంచి యువతలకి నడుస్తాడు, పరిగెత్తుతాడు. ఇంచుమించు 10,000 పీపుల్స్, 10,000 మంది. ఆ వ్యక్తి తీగ మీద ముందేమో నడిచాడు నది యువతల నుంచి అవతలకి. రెండోసారేమో పరిగెత్తాడు. అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఈసారి నేను యువతల నుంచి అవతలకి వెళ్ళాను, నమ్మారా అన్నాడు. నమ్మటం ఏంటయ్యా మా కళ్ళ ముందు అలాగ మీరు నడుస్తూ ఉంటే. అయితే ఈసారి నా భార్యను భుజాల మీద ఎక్కించుకొని తీగ మీద నడుస్తా బ్యాలెన్స్గా. భార్యను ఎక్కించుకొని భుజాల మీద కూర్చొని పెట్టుకొని యువతల నుంచి అవతలకి నడిచినాడు. అందరూ చప్పట్లు కొట్టారు. అయితే ఈసారి నడవటం కాదు, తీగ మీద పరిగెత్తుతానని పరిగెత్తితే అబ్బో అందరూ ఇంకా విజయోత్సాహం చూసి చప్పట్లు కొడతారు. నమ్మారా? నమ్మేవటం ఏంటంటే కళ్ళ ముందు కనపడతా ఉంటే. అయితే ఈసారి నా భార్య మీద నా యొక్క బాబుని కూర్చొని పెట్టుకుంటా అన్నాడు. అలాగా భార్య మీద బాబుని కూర్చోబెట్టుకొని ముందు నడిచాడు. ఆ తర్వాత పరిగెత్తాడు. అబ్బా, ఆ నది యువతల నుంచి అవతలకి, అవతల నుంచి యువతలకి ఆ తీగ మీద నడవటం, ఉరకటం. అబ్బో ఎంత బ్యాలెన్స్డ్గా చక్కగా నడుతారని చప్పట్లు కొట్టి 10,000 మంది ఆనందపడ్డారు. అయితే చివరిలో ఆయన అడిగాడు, నేను నా భార్య, నా పిల్లోడు, నా మీద నా భార్య మీద నా పిల్లోడిని ఎక్కించుకుని తీగ మీద నడవటం పరిగెత్తుతున్నారని మీరు నమ్ముతున్నారా అన్నాడు. నమ్మటం ఏంటండి? కళ్ళ ముందు చక్కగా ఆ విధంగా వెళ్తుంటే మేము ఏ విధంగా చెప్పగలం మీకు? అది వర్ణించలేము. అయితే ఒకటి,
మీలో ఎవరైనా నా మీద కూర్చోనండి, నేను ఆ తీగ మీద నడుచుకుంటూ అవతలికి వెళ్తా, లేదా పరిగెత్తుకుని వెళ్తా. వస్తారా అంటే ఒక్క పురుగు కూడా ఆయన మీద ఎక్కడానికి ఇష్టపడలే. వాళ్ళు ఏమన్నారు? నీ భార్యని భుజాల మీద కూర్చొని పెట్టుకొని పరిగెత్తటం నమ్ముతున్నామండి. మీ భార్య మీద పిల్లోడిని కూర్చొని పెట్టుకొని నడవటం నమ్ముతున్నామండి. మరి నమ్మినప్పుడు మరి మీరు కూడా మరి నేను చెబుతున్నాను కదా, మీరు ఎంతగా నమ్ముతున్నారు? మీరు నా మీద కూర్చోనండి, మీకు అవతలకు తీసుకెళ్తానంటే నమ్ముతున్నాం కానండి, ఎక్కడైనా కింద పడితే స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒకవేళ గబాలన ఏమైనా గబాలను మీరు కింద పడితే మా ప్రాణం పోతాయి. అర్థమవుతుందండి? డౌట్, అపనమ్మకం. బైబిల్లో మీరు చూస్తే జకరియా ఎలిజబెత్ దగ్గరికి దేవుని దూత వచ్చింది. జకరియా ఎలిజబెత్ దగ్గరికి దేవుని దూత వచ్చి మీకు పుట్టబోయే శిశువు మంచి ప్రవక్త అవుతాడు, మంచి ప్రభు మార్గాన్ని సరళం చేస్తాడంటే మీరు చూస్తారా? లోక సువార్తల మాట చదవండి, 1వ అధ్యాయం.